అయితే ఈ నాటు విత్తనాలు మనకి వేసినప్పుడు వాటి తాలూకు గ్రోత్ మరి వాటికి ఎరువులు ఏమైనా వేయాలా మళ్ళీ అదనంగా? నాటు విత్తనాలకి సహజంగా ఎరువు లేదని అది చాలా సూటబుల్. నాటు విత్తనాలకి వేరే కెమికల్ ఎరువులు అంతగా సూటబుల్ కాదు. అదే కదా. అలాగే ఏదైతే హైబ్రిడ్ విత్తనాలు ఉన్నాయో వాటికి కెమికల్ ఎరువులు బాగా పనిచేస్తాయి. అయితే దానికి మోర్ ప్రోన్ టు డిసీజెస్, ఏమైనా కాలమిటీస్ వచ్చినా కానీ లేకపోతే చిన్న చిన్న చేంజెస్ వచ్చినా వెదర్లో త్వరగా రోగాలు చీడపీడలు వ్యాప్తి చెందుతాయి హైబ్రిడ్ విషయంలో. నాటువి అయితే తట్టుకుంటాయి. తట్టుకుంటాయి. ఓహో! అది తట్టుకుంటాయి. పెద్ద తేడా. నేను అవునండి. ఆపోజిట్ అనుకున్నాను. లేదు, నాటువి తట్టుకుంటాయి. హైబ్రిడ్ తట్టుకోలేవు. అయితే వీక్ నాటువి ఫౌండేషన్. అవునండి, ఉత్పత్తి విషయంలో తక్కువ రావచ్చు. బట్ అందులోంచి వచ్చిన అదంతా విలువైనది, ఔషధం లాగా చాలా విలువైనది అనమాట. మనం వారంలో 1-2 సార్లు అవి తిన్నా కూడా అది మనకు కావాల్సిన మినరల్స్, డైట్ ఫైబర్, ముఖ్యంగా మనకి ఆహారం ద్వారా అంతా రిఫైన్డ్ ఫుడ్ ఉండడం వల్ల డైట్ ఫైబర్ అని అందరూ ఆలోచిస్తున్నాము. రోజు అందరూ వాళ్ళ ఆహారంలో అది మిస్ అవుతుంది. కూరగాయల ద్వారా ఇప్పుడు బెండకాయ తిన్నాం అనుకోండి, అది డైట్ ఫైబరే. వంకాయ డైట్ ఫైబరే, ప్లస్ మినరల్స్ ఉంటాయి. ఆకుకూరలంతా డైట్ ఫైబరే. అవును. సో ఇవన్నీ మనకు అందుతాయి సహజంగా.